హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఇండియన్ ఆటోమేకర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ నుంచి XUV 3XO ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం డీటెయిల్ వాక్ అరౌండ్. సో XUV 300 వచ్చేసి ఒక బెంచ్ మార్క్ కాంపాక్ట్ SUV ఇన్ ద సెగ్మెంట్. చూసుకుంటే ఇది ఒక 5 డోర్ వర్షన్, ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో ఉంటుంది. ఈసారి మీకు MX5 మిడ్ వేరియంట్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ మీరు అడగక ముందే తీసుకొచ్చాను, అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగుగా. XUV 300 అనేది మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ 2019 ఫిబ్రవరి 14th జరిగింది. దీన్ని సిబ్లింగ్ ఆఫ్ XUV 511 కూడా అంటారు. ఇది ఫస్ట్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ ఆఫ్ 2024. ఫస్ట్ టైం ఏప్రిల్ 29th లాంచ్ అనేది జరిగింది. సో ఫస్ట్ టైం మహేంద్ర వాళ్ళు నేమ్ చేంజ్ చేశారు, 3XO అనే నేమ్కి మార్చి ఈసారి రీడిజైన్స్తో పాటు 2 సిరీస్లో లాంచ్ చేశారు. ఒకటి నాన్ ఆడ్రోనాక్స్ అంటే MX సిరీస్ 1, 2, 3 ఉంటాయి. ఆడ్రోనాక్స్ తోటి అంటే కనెక్టెడ్ ఫీచర్స్ అంటాం కదా, దాన్ని AX సిరీస్లో కన్వర్ట్ చేసి 5 and 7 లగ్జరీలో కూడా ఇన్వర్ట్ చేశారు. 3XO అనేది 2 ఇంజన్ ఆప్షన్స్లో లాంచ్ అయింది. ఈసారి 1.2 లీటర్ TGDI టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అలాగే ఉంది. 3XO అనేది కాంబినేషన్ చూసుకుంటే మనకు స్టాండర్డ్ డిజైన్తో పాటు మనకు ప్రీమియం ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి. కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీతో పాటు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంటుంది. థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్తో పాటు మనకు అన్మ్యాచ్డ్ సేఫ్టీ అనేది ఉంటుంది. ఇంకేం కావాలి ఇంతకు మించి. XUV 300 ఆర్ 3XO రెండు కూడా మనకు X100 ప్లాట్ఫామ్ పైన బేస్డ్ అయి ఉంటుంది. సిమిలర్ టు మనకు SsangYong టివోలీ ప్లాట్ఫామ్ అంటారు, అంటే యూరోపియన్ వర్షన్ ఆఫ్ మహేంద్ర XUV 300. అది 3XO ఒక కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకు మహేంద్ర ఇండియన్ డిజైన్ స్టూడియో నుంచి స్టార్ట్ అయింది, ముంబైలో ఉంటుంది. దీని అసెంబ్లింగ్ అనేది కార్ వచ్చేసి నాసిక్ మహారాష్ట్ర ఇండియాలోనే జరుగుతుంది. ఇది అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ పైన బిల్డ్ అవుతుంది. అటు రోబోస్ట్ అండ్ హ్యూమన్ రెండు హెల్ప్ పైన బిల్డ్ అవుతున్నాయి. మహేంద్ర XUV 300లోనే ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది, అది మనందరికీ తెలిసిన విషయమే. XUV 400 అంటాం మనం, అది 456 కిలోమీటర్స్ రేంజ్తో ఉంది. నాకు తెలిసి తొందరలోనే ఇంకో 1 yearలో నాకు తెలిసి XUV 4XO అనే నేమ్తో మళ్ళీ ఎలక్ట్రిక్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మహీంద్రా 300 యొక్క బెస్ట్ థింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే సేఫ్టీ. సో గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ అనేది గెలుచుకుంది ఇదే ప్లాట్ఫామ్ పైన. సో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ జస్ట్ మనకు 2 ఎయిర్ బ్యాగ్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్, 3-point సీట్ బెల్ట్, ESC ద్వారా బేస్ మోడల్లోనే 5 స్టార్ అనేది గెలుచుకుంది. మరి ఈసారి మాత్రం 3XO అయితే 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ తోటి ఇంట్రొడ్యూస్ అనేది చేశారు బేస్ మోడల్లో. మరి భారత్ ఎన్క్యాప్ కూడా వచ్చేసింది. సో దాంట్లో ఎన్ని స్టార్స్ గెలుచుకుంటుంది ఈసారి అనేది మీరు కామెంట్ చేయండి ఒకసారి మీకు తెలిసి ఉంటే. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడదాం. ఈ న్యూ వర్షన్ ఆఫ్ 3XO అనే పెట్రోల్ అయితే మనకి 7,49,000 నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 17,49,000 కనే టాప్ ఎండ్ అవుతుంది. ఇటు డీజిల్ వర్షన్ అయితే 9,99,000 నుంచి స్టార్ట్ అయ్యి 14,99,000 కనే టాప్ అండ్ ఎక్స్-షోరూమ్ ప్రైజెస్తో ఎండ్ అనేవి అవుతున్నాయి. ట్రిమ్ వేరియంట్ చూస్తే మనకు MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5 లగ్జరీ, AX7 లగ్జరీతో లాంచ్ అయింది. AX5లోనే మనకు 2 పవర్ ఆప్షన్స్ ఆఫ్ టర్బోలో ఉన్నాయి. అటు లగ్జరీ ఉంది, మాన్యువల్, ఆటోమేటిక్ చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, లాస్ట్ 1 week నుంచి నేను వీడియోస్లో అబ్జర్వ్ అనేది చేసిన కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, సో ఫస్ట్ వాక్ అరౌండ్ 3XO ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. సో నేను ఎప్పుడు కూడా వెహికల్ని డైరెక్ట్గా చూడకుండా, వెహికల్ని టచ్ అండ్ ఫీల్ అవ్వకుండా వాక్ అరౌండ్ అనేది చేయను. కొంతమంది ఏంటంటే ఇమేజెస్ తోటి అండ్ లాంచ్ అయిన వీడియోస్ ద్వారా ఏదో బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా రివ్యూస్ అనేది చేసిన, అది రివ్యూసే కాదు. నేను డీటెయిల్ వాక్ అరౌండ్ ఫస్ట్ నాకు మహీంద్రా నుంచి మెయిల్ వస్తుంది, తర్వాత డీలర్షిప్ నుంచి ఫస్ట్ కాల్ వస్తున్నాకనే వెంటనే వెళ్ళి నేను వెహికల్ని 2 rounds అలా పరిశీలించిన తర్వాతనే వెహికల్ వాక్ అరౌండ్ అనేది స్టార్ట్ చేశాను. దీని గొప్పలు చెప్పుకోవట్లేను, జస్ట్ ఏంటంటే మీ ట్రస్ట్ మీద మన ఛానల్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎప్పుడు కూడా ఉంటాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఛానల్ని మిస్ చేసుకోకండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు కూడా ఫస్ట్ వాకర్ అండ్ బైకర్స్ బాయ్ తెలుగు నుంచి వచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ఇక వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 3XO యొక్క ఫస్ట్ ఫ్రంట్ ఫ్యాజీ యొక్క లుక్స్ అనేవి కంప్లీట్లీ చేంజ్ అనేవి చేశారు మహేంద్ర వాళ్ళు. ఫస్ట్ నుంచి మీకు ఫ్రంట్లో ట్విన్ పిక్ బటర్ఫ్లై లోగో అనేది చూడొచ్చు, క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. కంప్లీట్ క్లోజ్డ్ ప్యానల్ గ్రిల్ అనేది చూడొచ్చు, మనకు బ్లాక్ హై గ్లాసీ ఫినిష్, 6 slate ఆఫ్ క్రోమ్ ట్రిమ్ ట్రీట్మెంట్గా చాలా అట్రాక్టివ్గా చాలా ఫ్రెష్ అపియరెన్స్ అనేది తీసుకొస్తుంది లేటెస్ట్ వర్షన్కి. యాజ్ కంటిన్యూ టు మనకు బోనెట్ అబోవ్ బంపర్కి చాలా హ్యూజ్ సైజ్ ఆఫ్ హెడ్ ల్యాంప్ డిజైన్ చూస్తే మనకు ఆటో ఫాలో మేము హెడ్ ల్యాంప్, ఆల్ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, DRLs విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్ ఆఫ్ C షేప్ ఆఫ్ DRLs అనేవి చూడొచ్చు. ఫాగ్ ల్యాంప్స్ డమ్మీస్ ఉన్నాయి అండ్ కంటిన్యూ రీడిజైన్ ఆఫ్ ఫ్రంట్ బంపర్స్ బాడీ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి అడాస్ ఒక రెడార్ అయితే లేదు. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర చూస్తే కంప్లీట్ స్కిడ్ ప్లేట్స్, బంపర్ ట్రిమ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేంజ్ అనేది అయ్యింది. బోనెట్ యొక్క డిజైన్ కూడా అప్రైట్ స్టాండ్స్ అండ్ డీప్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ మిడ్ వేరియంటే కాబట్టి, కాకపోతే ఆటో వైపర్స్ అనేవి మిడ్ వేరియంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైమెన్షన్స్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. 4 meter లెంత్, 1.82 meter బ్రెడ్త్, 1.64 meter ఆఫ్ హైట్ ఉంది.
2600 ఆఫ్ వీల్ బేస్, 180 గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే 17 ఇంచెస్ అలాయ్ వీల్ వల్ల మనకు 370 వాటర్ వెయిటింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది. సో ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మనకు 16 ఇంచెస్ ఆఫ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. సేమ్ న్యూ ఫ్రెష్ లుక్ ఆఫ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ 17 ఇంచెస్ టాప్ మోడల్ అయితే వస్తాయి. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. 205, 65, 16 ఇంచెస్ ఆఫ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. 4 డిస్క్ బ్రేక్స్ స్టాండర్డ్లీ చేసేసారు. ఎంఆర్ఎఫ్ వండర్ టైర్స్ అనేవి చూడొచ్చు. ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉంటాయి. 4 డిస్క్ బ్రేక్స్ స్టాండర్డ్ రైట్ బేస్ మోడల్ నుంచి ఉంటుంది. యాజ్ కంటిన్యూ మనకు సస్పెన్షన్ వచ్చేసి మ్యాక్ పర్సిస్టెంట్ విత్ యాంటీ రోల్ బార్స్ ఆఫ్ సస్పెన్షన్ ఫ్రంట్లో ఉంటుంది. సో సస్పెన్షన్ ఏమైనా ట్యూన్ చేశారా, చేంజెస్ ఉన్నాయనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో రైడ్ రివ్యూలో చెప్తాను, మీకు డ్రైవ్ చేస్తూ చెప్తాను. యాజ్ కంటిన్యూ చూస్తే మనకు కాంట్రాస్టింగ్ ఏ పిల్లర్స్ ఉన్నాయి. ఇది మోనోటోన్ కలర్ అంటే సింగిల్ కలర్, ఇందులో డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో కాంట్రాస్టింగ్ హై గ్లాసీ పియానో ఫినిష్ ఆఫ్ ORVMs విత్ బ్లింకర్స్ ఎల్ఈడి అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది. పవర్ ఫోల్డింగ్ ఆటో అడ్జస్టబుల్స్ అనేవి ఉన్నాయి. మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ కాంట్రాస్టింగ్లీ డీసెంట్ గ్లాస్ ఏరియా ఉంటుంది. సి పిల్లర్ పైన కంటిన్యూ డిజైన్ చేంజింగ్ అనేది చాలా అట్రాక్టివ్ ఉంది. ఫైనలీ చేంజ్ చేశారు. అండ్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్, సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ మిడ్ వేరియంట్లో అయితే ఉన్నాయి. దీని కింద వేరియంట్లో మిస్ అవుతాయి మళ్ళీ. 42 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ వచ్చేసింది. 16 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. న్యూ అండ్ ఫ్రెష్ లుక్. 4 డిస్క్ బ్రేక్ బేస్ మోడల్ నుంచి వస్తుంది కదా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకా రేట్ సస్పెన్షన్ వచ్చేసి మనకు ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ రేట్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండర్ బాడీ నుంచి చూడండి మీకు ఒక్కసారి ఇలా కనిపిస్తుంది. 3X ఒక వెహికల్ అండర్ బాడీ అండ్ రియల్ ఎగ్జాస్ట్ కింద అయితే ఉంటుంది. వీల్ ఆర్చెస్ థిక్ క్లాడింగ్స్ కంటిన్యూగా అయితే ఉన్నాయి. బాడీ కలర్ పెయింటెడ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ 42 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ అయితే ప్యాసింజర్ సైడ్ నుంచి అయితే నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో షార్క్ ఫిన్ యాంటీనా అయితే మిస్ అయింది ఈసారి. డిజైన్ వైజ్గా స్టెబియా యాంటీనా స్టాండర్డ్లీ ఇస్తున్నారు టాప్ మోడల్ కూడా. రండి రేర్ ప్రొఫైల్ వెళ్దాం. ఇంకా ప్రొఫైల్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు మహేంద్ర వాళ్ళు అయితే. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ టైల్ గేట్ పైన ట్విన్ పిక్ బటర్ఫ్లై లోగో దగ్గర XUV3X బోల్డ్ లెటరింగ్ ఆఫ్ బ్రాండింగ్ అని చూడొచ్చు సెంటర్ ఆఫ్ టైల్ గేట్ పైన. చాలా బాగుంది డిజైన్ వైజ్గా అయితే, నీట్ క్లీన్గా ఉంది. అండ్ న్యూ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ స్ట్రీమ్గా చూడొచ్చు. ఆల్ LED C షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్ స్ట్రీమ్గా మహేంద్ర వాళ్ళ టచ్ అనేది డెఫినెట్లీగా అనిపిస్తుంది మనకు. సో కొంచెం XUV400 లా అనిపిస్తుంది. ఎక్కడ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఈ ప్యాటర్న్ ట్రీట్మెంట్, డైమండ్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ అండ్ రివర్స్ లైట్ స్టాప్ ల్యాంప్ ఇంకా బల్బ్స్గా కనిపిస్తున్నాయి. రిఫ్లెక్టర్స్ బంపర్స్ పైన థిక్ క్లాడింగ్ బంపర్స్ అనేవి చూడొచ్చు. పార్కింగ్ సెన్సార్స్, C షేప్ ఆఫ్ సిల్వర్ కానీ స్ట్రీమ్ ట్రీట్మెంట్స్. అండ్ ఎప్పుడే కానీ మోడల్ గుర్తుపట్టాలంటే ఇక్కడ రాసి ఉంటుంది AX5 మిడ్ వేరియంట్ PM మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉంటుంది ప్రతి కార్కి మహేంద్రకి. రివర్స్ కెమెరా వచ్చేసింది మనకు. సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉంది. అండర్ బాడీ నుంచి చూపెట్టాను నేను. సో కమింగ్ టు రేర్ చూస్తే కర్వీ గ్లాస్కి మీకు స్పాట్స్ ట్రీట్మెంట్ మిడ్ వేరియంట్లో చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. రేర్ వైపర్, డిఫాగర్, వాషర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్టెబీ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో వచ్చేసిన అయితే చూడొచ్చు. స్పోర్టీ స్పాయిలర్ తోటి అయితే ఉంది. ఇంకా బూట్ స్పేస్ కనుక చూసినట్టయితేను సో టెయిల్గేట్ అనేది మనకు అప్రైట్ ఓపెనింగ్ ఉంటుంది. సో స్టాండర్డ్ ఇంతకుముందు ఉన్నట్టుగానే మనకు 364 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. సో ఇంటీరియర్స్ చేంజ్ అయ్యే మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇందులో బూట్ చూసుకుంటే మనకు 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ అడ్డంగా వచ్చేసి ఒకదాని మీద ఒకటి, లేదంటే 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ నిలువుగా కూడా పెట్టవచ్చు. పార్సల్ ట్రే ఫీచర్ ఎందుకో మహేంద్ర వాళ్ళు ఈసారి మిస్ చేశారు, నాకైతే అర్థం కాలేదు. క్యాబిన్ కూల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అండ్ హుక్స్ అనేవి స్టాండర్డ్లీ బోత్ ద సైడ్స్ ఉన్నాయి. లైట్ అయితే లేదు మిడ్ వేరియంట్లో. దీని కింద ఆవాస్ ఎక్స్పెక్టెడ్ స్టీల్ వీల్ గానే ఉంది. 16 ఇంచెస్ టూల్ అండ్ మనకు జాక్ అంతా కూడా నీట్గా ప్లేస్ చేశారు. స్పేర్ వీల్లోనే గుడ్. అండ్ ఇక్కడ చూడొచ్చు వార్నింగ్ ట్రయాంగులర్. 60-40 స్ప్లిట్ సీట్స్ మిడ్ వేరియంట్ నుంచి ఉన్నాయి మనకు. దీనివల్ల మన కార్గో స్పేస్ అనేది బెటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఒక పర్సన్ కూర్చున్నా కూడా లగేజ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో సీట్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. టాటా వాళ్ళు కానివ్వండి, మహేంద్ర వాళ్ళు కానివ్వండి, బిల్డ్ క్వాలిటీలో ఏమాత్రం తగ్గదు, మెటీరియల్ క్వాలిటీలో కూడా. సో ఇది అండ్ ఐవరీ కలర్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి మనకి ఇక్కడ నుంచి అర్థమైపోతుంది. నీట్లీ ఇన్స్టలేషన్ అనేది చేశారు. ఇది బూట్కి సంబంధించి 3X యొక్క ఫేస్ లిఫ్ట్ అనేది మహేంద్ర 300. సో ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్, ఫీచర్స్ మీరు అంతా డీటెయిల్గా అబ్జర్వ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా క్విక్లీగా ఇంటీరియర్లోకి అయితే స్టెప్ ఇన్ అనేది అయిపోదాం. చూడండి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఎక్స్టీరియర్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే చాలా ప్రీమియం ఇంటీరియర్స్ విత్ న్యూ ఐవరీ మ్యాచింగ్. కొంచెం XUV700 టచ్ అనేది డెఫినెట్లీ ఫీల్ అవుతారు మీరు. అండ్ చాలా మంచి ఇంటీరియర్స్ అనేవి ఇస్తున్నారు. డ్యూయల్ టోన్గా చూడొచ్చు. బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్, వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్, డీసెంట్ విండో గ్లాస్ ఏరియా అనేది ఉంది. ఐవరీ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్స్ ఆఫ్ ఇంటీరియర్స్ విత్ డోర్ ట్రిమ్స్గా అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ సాఫ్ట్వేర్ మెటీరియల్స్ మిడ్ వేరియంట్ నుంచి ఉంటాయి. అండ్ సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ఫినిష్ అని చూడొచ్చు. హై గ్లాసీ ఫినిష్, ఆమ్రెస్ట్, పవర్ విండోస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆమ్రెస్ట్ దగ్గర సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ ఇస్తున్నారు. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ ప్లెంటీ ఇనఫ్ అయితే ఉన్నాయి. సీట్స్, మెయిన్ సీట్స్ అనేవి చాలా డిజైన్ చేంజ్ అయ్యాయి.
కుషనింగ్ అనేది ఇంక్రీజ్ అయింది, చూడొచ్చు మీరు ఇక్కడ ఫోమ్ అనేది ఇంక్రీజ్ అయింది, చాలా చాలా బెటర్ అయింది. బిగ్ థమ్స్ అప్. నెక్సాన్ సీట్స్ లాగా కొంచెం నాకు టచ్ అనేది అనిపిస్తున్నాయి. సో ఇలా మీరు ఈజీగా ఫోల్డ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి ఇస్తున్నారు మిడ్ వేరియంట్ నుంచి చూస్తే. రండి ఒకసారి మనం లోపల కూర్చొని కంఫర్టబుల్ అనేది చూద్దాం. ఇంకా ఫస్ట్ మనకి చూస్తే డీసెంట్ అండర్తే సపోర్ట్ అనేది దొరుకుతుంది 3Xలో. డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు అండ్ ఆల్సో స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మినిమమ్ అండ్ మ్యాక్సిమం నీ రూమ్ అనేది చూడొచ్చు. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ అనేది దొరుకుతుంది. నా హైట్ 5.7. ఫోల్డబుల్ ఐవరీ హోల్డర్స్, హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐవరీ రూఫ్ లైనింగ్ ఉంది. హెలోజన్ రీడింగ్ ల్యాంప్ సెంటర్లో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. 3 కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది మిడ్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా మిడ్ వేరియంట్లో ఉంది విత్ ట్విన్ కప్ హోల్డర్స్. డెఫినెట్లీ అయితే ఆఫర్ చేసిన బిగ్ థమ్స్ అప్ అని చెప్పాలి. సీట్స్ అయితే కుషనింగ్ చాలా బెటర్ అయింది. ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీతో న్యూ ప్యాటర్న్ ట్రిమ్ అనేది చూడవచ్చు మనకు సీట్ పైన. అండ్ డిజైన్ ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ద ప్యాసింజర్ 3 ప్యాసింజర్కి. రేర్ ఏసీ వెంట్స్ కంఫర్ట్లో మనకు టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు. దాంతోపాటు 12 వాట్స్ పవర్ సాకెట్ కూడా ఇస్తున్నారు. బట్ రియల్లీ చాలా ప్రాక్టికల్ అవుతున్న మహేంద్ర వాళ్ళు. ప్రీమియం మ్యాట్స్ ఉన్నాయి. 3X యొక్క డాష్ చూడండి, న్యూ డాష్ ఇలా ఉంటుంది. అలాగే హైట్ అడ్జస్టబుల్ పిల్లర్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ రైట్ బేస్ మోడల్ నుంచి 6 ఉంటాయి. సన్ రూఫ్ కూడా మనకు మిడ్ వేస్ మోడల్ నుంచి మనకు సన్ రూఫ్ అనేది స్టాండర్డ్లీ అనేది చేశారు. AX3 నుంచి మనకు సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటాం మహేంద్ర వాళ్ళు. డే బై డే చూస్తే ఇంప్రూవ్మెంట్స్. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్స్ ఓన్లీ డ్రైవర్ సైడ్ అవుతుంది. ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి చూడండి, ఇంటీరియర్స్ అయితే చాలా ప్రీమియంగా ఫ్రంట్ క్యాబిన్ ఇంటీరియర్స్ అనేవి ఉన్నాయి. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ ఐవరీ బీచ్ ఫినిష్లో. డోర్స్ ఆఫ్ వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్ కాకపోతే ఫ్రంట్లో మీకు రిఫ్లెక్టర్స్ ఒకటి యాడ్ అనేది చేశారు. ఎంట్రీ స్కఫ్లైట్ ప్లాస్టిక్ ఫినిష్లో ట్రిమ్మిస్తున్న అట్లీస్ట్ ప్రొటెక్టివ్గా ఉంటుంది మనకు పెయింట్ పోకుండా. సీట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే డిజైన్ చేంజ్ అయింది అబ్బా నిజంగా చెప్పాలంటే. కుషనింగ్ కానీ ఆ థిక్నెస్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ ఉన్నాయి మిడ్ వేరియంట్లో. XUV 3X ప్రీమియం మ్యాట్స్ ఇస్తున్నారు. డాష్ ట్రిమ్ చూడండి ఇలా డిజైన్ ఉంటుంది. ఏసీ వెంట్స్, పియానో బ్లాక్ సరౌండింగ్స్, ఎయిర్ బ్యాగ్, ప్లాస్టిక్ ట్రిమ్స్ అండ్ ఈ డాట్ డిజైన్ పియానో బ్లాక్ కొంచెం డీసెంట్గా ఉంది. గ్లో బాక్స్ వచ్చే వరకు మనకు కూలింగ్ ఫంక్షన్ అనేది మిస్ అయింది. డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి ఓకే. ఇంకొంచెం కాంప్లికేట్ చేసిన డాష్ అయితే ఇంకా బాగుంటుంది. సింప్లిసిటీగా ఉంటుంది మహేంద్ర ఎప్పుడు కూడా. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ రైట్ బేస్ మోడల్ నుంచి ఉంటుంది. దాంతోపాటు ABS, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, టైర్ పజింగ్ మోటార్ సిస్టమ్, ESC, HSC హిల్ హోల్డ్ కంట్రోల్, 4 డిస్క్ బ్రేక్స్ అనేది స్టాండర్డ్ రైట్ బేస్ మోడల్ నుంచి ఉంటుంది. బయట చాలా వర్షం అనేది పడుతుంది, అయినా కూడా తడుచుకుంటూ వచ్చాను. నేను ఆల్మోస్ట్ తడిచిపోయాను. అయినా కూడా మీకోసం ఫస్ట్ రివ్యూ ఎప్పుడు కూడా చేస్తాను. కమెంట్ మనకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉంటాయి. స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్, రిమోట్ ఇంబాయిలైజర్, అన్ఆథరైజ్డ్ వెహికల్ ఎంట్రీ అనేది గుర్తుపట్టేస్తుంది. ఇంజన్ స్టార్ట్ అలారం, PUC ఎక్స్పైరీ, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ కూడా గుర్తు చేస్తుంది. SOS, RSC, రోడ్ సైడ్ అసిస్టెంట్, ఓవర్ స్పీడ్ అలర్ట్స్ అనేవి ఉన్నాయి. జియో ఫెన్సింగ్ అలర్ట్స్ ఉన్నాయి. 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్ సైడ్ ఒక్కటే ఇస్తున్నారు మిడ్ వేరియంట్లో. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ ఇలాగైతే కనిపిస్తుంటుంది మీరు చూడొచ్చు. ఇక్కడ డ్రైవర్ సైడ్ నుంచి డోర్స్ డిజైన్ ట్రిమ్గా చూస్తే మనకు సేమ్ డిజైన్సే వైడర్ ఓపెనింగ్గా ఉంటాయి. డ్యూయల్ టోన్ ట్రిమ్ ట్రీట్మెంట్, ఆల్ 4 పవర్ విండోస్ స్విచెస్ అండ్ డ్రైవర్ వన్ టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చై లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs కంట్రోల్స్ ఉన్నాయి. స్పీకర్స్ అనేవి స్టాండర్డ్ 4 స్పీకర్స్, 2 టీటర్స్ బేసిక్గా ఉన్నాయి. ప్రీమియం సౌండ్ సిస్టమ్ అనేది ఇందులో మిస్ అయింది. సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, 2 టీటర్స్ ఫ్రంట్ అనేవి ఉన్నాయి. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, మ్యాగజిన్ హోల్డర్స్, రిఫ్లెక్టర్స్, స్కఫ్ ప్లేట్ ప్లాస్టిక్ ట్రిమ్లో ఇస్తున్నారు. అట్లీస్ట్ పెయింట్ ప్రొటెక్షన్గా ఉంటుంది. డ్రైవర్ సైడ్ సీట్ అనేది మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం షార్ట్ పర్సన్స్కి హెల్ప్ అవుతుంది మనకు. డ్రైవింగ్ కంఫర్ట్ కోసం మిడ్ వేరియంట్లో ఇస్తున్నారు. గ్రేట్. వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి. ఇక్కడ మీకు స్టార్ట్ స్టాప్, ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ ఇస్తున్నారు. బట్ ట్రాక్షన్ కంట్రోల్ మిస్ అయింది, బేస్లో అయితే వస్తుంది. 3 పెడల్స్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ కూడా ఉంటుంది. న్యూ ఆటోమేటిక్ చెప్తాను దాని కూడాను. సో రండి ఒక్కసారి మనం ఇంకా లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ అనేవి ఒక్కసారి కవర్ చేద్దాం. ఇలా అయితే ఉంటుంది డాష్. అసలు టచ్ స్క్రీన్ గురించి చెప్పాలంటే 10.25 HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ టు యాపిల్ కార్ ప్లే, ఆడ్రోనక్స్ కనెక్టివిటీ ఉంది. ఆడ్రోనక్స్ సిరీస్లో మనకు. అలాగే మనకు నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్ అలర్ట్, ఇన్బిల్డ్ అసిస్టెన్స్ ఉంది. POI వెహికల్ యాప్కి సెండ్ చేయొచ్చు. లైవ్ వెదర్స్ ఉన్నాయి. OTA అప్డేట్స్, గూగుల్, అలెక్సా, వైలెట్ మోడ్స్ ఉన్నాయి. రిమోట్ ఇంజన్ స్టార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పైన మీకు అన్ని షార్ట్ కట్స్ అనేవి చూడొచ్చు, వేజెస్ అనేవి. మళ్ళీ మనం ఒక్కసారి సెట్టింగ్స్లో కనుక వెళ్ళైతే ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు మీరు. టచ్ క్లాక్ ఇవన్నీ అండ్ జనరల్ సెట్టింగ్స్, డిస్ప్లే, డేట్ అండ్ టైమ్, ఆడియో, ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి జనరల్ సెట్టింగ్స్లో వెళ్తే సింపుల్ అండ్ ఫ్యాక్టరీ రీసెట్స్ కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్, యూనిట్స్, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ఉన్నాయి. టచ్ రెస్పాన్స్ చాలా బెటర్ అయింది గైస్. XUV 7
A100లోకి లాంచ్ అయినప్పుడు టచ్ స్క్రీన్కి ఇప్పటికీ అస్సలు పోలికే లేదు. చాలా చాలా ఇంప్రూవ్ అయింది. రెస్పాన్స్ కానివ్వండి, ఆ ల్యాగ్ ఇష్యూస్ ఏవి కూడా లేవు. అండ్ రెజల్యూషన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చాలా బాగుంది. ఓవరాల్ మీరు చూడొచ్చు, సింపుల్ ఇంటర్ఫేస్, ఎవ్వరు కూడా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని, న్యూ బిగినర్స్ కూడా. అండ్ ఒక్కసారి మీకు రివర్స్ కెమెరా రెజల్యూషన్ చూపిస్తాను. కెమెరా రెజల్యూషన్ ఇస్ జస్ట్ డీసెంట్ ఎనఫ్ అడాప్టివ్ గైడ్లైన్స్ తోటి 360 కెమెరా. ఒకసారి మనం టాప్ మోడల్లో చెక్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇది మనకు డీసెంట్ టచ్ గురించి మాట్లాడితే, నెక్స్ట్ ఇందులో మీకు ఫుల్లీ డిజిటల్ 10.25 క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మిడ్ వేరియంట్ నుంచి మనకు ఫుల్లీ డిజిటల్ ఇస్తున్న స్పీడో టాకో, గేర్ ఇండికేషన్, ట్రిప్ ఇన్ఫో, ట్రిప్ ఇన్ఫో, డ్రైవర్ ఇన్ఫోలో ఇవన్నీ టైం చూడొచ్చు. ఇదంతా కూడా డ్రైవ్ ఇన్ఫోకి సంబంధించి. ఒకసారి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ బ్రౌజ్ చేస్తే ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏం చెప్తుంది, రెగ్యులర్గా రేంజ్ చూపిస్తుంది, యావరేజ్ చెప్తుంది ఎంత ఇస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ మనకు డిఎఫ్ ఇన్ఫర్మేషన్ లెవెల్స్ అనేది చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీరు 96%. అలాగే వెహికల్ ఇన్ఫోలో కనుక చూస్తే మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో టైర్ టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ కూడా గుడ్ అప్డేట్ తీసుకొచ్చారు మహేంద్ర వాళ్ళు. అలాగే మనకు నావిగేషన్ కూడా మనకు ఇందులోనే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వచ్చేస్తుంది. సో ఇది స్మాల్ స్క్రీన్లో ఉంది కదా, మనము లేఅవుట్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ బిగ్ స్క్రీన్లో కూడా అవుతుంది. అలాగే మనకు డిస్ప్లేస్ నేను చెప్పినట్టుగా 3 డిస్ప్లేస్ ఉంటాయి. లైక్ నార్మల్, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇది, అండ్ అలాగే మినిమల్ డిస్ప్లే. సో నేను ఒక్కసారి ఎందుకో ఇన్ఫర్మేషన్ డిస్ప్లేని పెట్టి చూపిస్తాను. సో గ్రాఫిక్స్ ఎలా చేంజ్ అవుతాయి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది క్లోజ్ అయ్యి మనకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇలా ఆన్ అవుతుంది. ఫుల్లీ నావిగేషన్తో మనకు డ్రైవ్ చేస్తూనే ఐ మొత్తం అక్కడే ఉంటుంది. నెక్స్ట్ మీకు సెట్టింగ్స్లో వెళ్తే లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. మళ్ళీ మనకు డిఎఫ్ కానీ, క్లాక్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఫ్యాక్టరీ రీసెట్స్ అన్నీ డీటెయిల్గా వెళ్తూ ఉండొచ్చు. హిస్టరీ కూడా ఉంటుంది మనకు, లాస్ట్ డ్రైవ్ హిస్టరీ, ఇలా చాలా ఉంటాయి. ఈ బటన్స్ ద్వారా, స్టీరింగ్ కంట్రోల్స్ బటన్ ద్వారా నేను బ్రౌజ్ చేశాను. అలాగే మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ సింగిల్ జోన్ ఉంది, ప్రస్తుతానికి డ్యూయల్ జోన్ ఉంటుంది. డిజిటల్ డిస్ప్లేతో వచ్చింది. అండ్ క్యాబిన్ లైట్స్ కూడా మనకు డోర్ లైట్స్, రీడింగ్ ల్యాంప్స్ అనేవి హెలోజిన్ ఇస్తున్నారు. మిడ్ వేరియంట్లో ఎల్ఈడీస్ అనేవి మిస్ అయ్యాయి ఈసారి చూస్తే. అలాగే ఇంకా సెంటర్ కన్సోల్లో హారిజాంటల్ ఏసీ వెంట్స్, ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్, హాజర్ లైట్ స్విచ్ కానీ, ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ ఉంది. అండ్ ఇందులో మనకు స్టీరింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేసిన స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్. అలాగే ఏసీ సింగిల్ జోన్ ఉంది, టాప్ మోడల్లో డ్యూయల్ జోన్ వస్తుంది, డిజిటల్ డిస్ప్లే పాటు ఇవన్నీ ఏసీ కంట్రోల్స్ కానీ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి యూఎస్బీ పోర్ట్ ఇస్తున్నారు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ మిడ్ వేరియంట్ నుంచి ఉంది. గేర్ లివర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, స్టైలిష్గా ఉంది కానీ ఎందుకో కొంచెం డ్రైవర్ సైడ్ జరిగినట్టుగా అనిపిస్తుంది. దీని డిజైనే అలాగే ఉంది. సో యాక్చువల్గా ఇలా సెంటర్ అయితే ఇక్కడ ఉంటుంది, ఎందుకో కొంచెం వదిలేస్తే రైట్కి జరిగి ఉంటుంది. డెఫినెట్లీ మహేంద్ర వాళ్ళ టచ్ ఉండాలి కదా, ఏ గేర్లో వేసి వదిలేసినా కూడా మళ్ళీ అక్కడికి వచ్చి ఆగుతుంది. అట్లీస్ట్ రివర్స్లో ఉందని చూస్తే రివర్స్ ఫ్రంట్కి ఉంటుంది. కమింగ్ టు పాయింట్, సిల్వర్ గార్నిష్ ఫినిష్ ట్రిమ్, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, స్టోరేజ్ స్పేస్ సెంటర్ ఆమ్రెస్ట్లో సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది. ఇంకా స్టీరింగ్ వీల్ మల్టీ ఫంక్షనల్ ఫోర్స్ పోగానొచ్చు, బటర్ఫ్లై లోగోతో మనకు రైట్ సైడ్ కంట్రోల్స్, మనకు లేఅవుట్స్ చేంజ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే మనకు క్రూజ్ కంట్రోల్, అడాస్ కంట్రోల్స్ కూడా టాప్ మోడల్ లగ్జరీలో అయితే ఉంటాయి ఇక్కడే స్టీరింగ్ వీల్ పైన. అది కూడా మీకు టెస్ట్ డ్రైవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ ఉన్నాయి, వాల్యూమ్ కంట్రోల్స్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితేను మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఉంది, టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ అనేది లేదు. అంటే ఓన్లీ హైట్ అడ్జస్ట్ ఉంది మిడ్ వేరియంట్లో, రీచ్ లేదు చూడాలి టాప్ మోడల్లో. లెదర్ ఫినిష్లో ఉంది స్టీరింగ్ వీల్ అనేది, రియల్లీ గుడ్, డీసెంట్ లెదర్. అలాగే ఆటో హెడ్ ల్యాంప్స్ లివర్స్ ఉన్నాయి, ఆటో వైపర్స్ లివర్స్ రెండు కూడా ఆటో ఫంక్షన్స్తో అనేవి వస్తాయి. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడైతే హైట్ చేశారు, మిడ్ వేరియంట్లో వస్తుంది. మీకు ప్లెయిన్ డాష్ లేఅవుట్ డిజైన్గా ఉంది. అలాగే మాన్యువల్ డిమ్మింగ్ IRVMA మిడ్ వేరియంట్ నుంచి ఉంది, టాప్ మోడల్ చూడాలి. సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు మిడ్ వేరియంట్లో. ఇక్కడ మనకు లైట్స్ కంట్రోల్స్, సన్ రూఫ్ కంట్రోల్స్, ఇది సన్ రూఫ్ క్లోజ్ అని ఓపెన్ చేయడానికి. ఇవి హెలోజిన్ ల్యాంప్స్ ఇంతకుముందు చెప్పాను, డోర్ లైట్స్. ఇక్కడ వచ్చేసి మనకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్తో అయితే ఉంది ప్యాసింజర్కి, గ్రేట్. డ్రైవర్ సైడ్ మాత్రం ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ కానివ్వండి, ఎలాంటి టికెట్ హోల్డర్ అయితే లేదు. ఇక్కడ బ్లూటూత్ మైక్ ఉంది. ఈ సన్ రూఫ్ వచ్చే వరకు మనకు సింగిల్ ప్యాంట్ సన్ రూఫ్ అంటారు మహేంద్ర వాళ్ళు, మూన్ రూఫ్ మాన్యువల్గా క్లోజ్ అని ఓపెన్ చేసుకోవాలి. సేమ్ సెగ్మెంట్ సైజ్ ఆఫ్ డీసెంట్ సన్ రూఫ్ అనేది డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీసెంట్ మనకు ఐవరీ రూఫ్ లైనింగ్, బ్లాక్ సీట్స్తో మనకు కాంట్రాస్టింగ్ చాలా బాగుంది. అప్డేట్స్ చాలా బాగా తెచ్చారు. రైట్ స్టిక్కర్ ఎన్నో అంటింది, లెఫ్ట్ చేక్ అంటింది, అది కూడా డిఫరెంట్గా. రండి ఒకసారి మనం ఇంజన్ గురించి ఇంకా ఫైనల్లీ మాట్లాడాలి కదా, బయటికి వెళ్ళిపోయి. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ఉంది. లివర్స్ క్వాలిటీ కానివ్వండి, ఫిట్ అండ్ ఫినిష్ ప్లాస్టిక్స్ చాలా బెటర్ అయినట్టుగా అనిపిస్తున్నాయి ఎందుకు ఇంతకుముందు కంపేర్ చేస్తే. ఇంజన్ గురించి కొంచెం డీటెయిల్గా అయితే చెప్పాలి. పెట్రోల్ ఇంజన్ స్పెషల్గా, ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి, పవర్ ఆప్షన్స్. లైక్ బేస్ మోడల్స్లో, టాప్ మోడల్స్లో పవర్ చేంజ్ లైక్ XUV700 అవుతుంది. సో లెస్ పవర్ గురించి ఫస్ట్ మాట్లాడేద్దాం. సో 1197cc ఉంటుంది, ఇన్లైన్ 3 సిలిండర్స్, చాలా హెవీగా ఉంది హుడ్ అయితే. నా కమింగ్ టు మనకు ఇన్లైన్ 3 సిలిండర్స్ 12 వాల్వ్స్ వస్తుంది, టర్బో చార్జర్, అది కూడాను 109 bhp పవర్ తీస్తుంది, 220 Nm ఆఫ్ టార్క్
టార్క్ ఉంటుంది. విత్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏంటంటే AISIN 3 థర్డ్ జనరేషన్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇది. మైలేజ్ అయితే మనకు లెస్ పవర్ ఉన్నది, 19 km/లీటర్ అయితే మైలేజ్ ఇస్తుంది. BS6 phase 2 ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్ ఉన్నాయి. 0 to 60 4.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇంకోటి హైయెస్ట్ పవర్ ఏంటంటే Stirling TGDI ఇంజన్, మనకు అందరికీ తెలిసింది 1197 cc వస్తుంది. ఇన్లైన్ 3 cylinders టర్బో చార్జర్, 128 bhp విత్ 230 Nm ఆఫ్ టార్క్. ఇన్స్టాలేషన్ కూడా ఉంది. అది 20 మైలేజ్ అంటున్నారు, బట్ అది ఎందుకో రివర్స్ మైలేజ్ చెప్పారు. మహేంద్ర వాళ్ళు అయితే క్లాస్ సెగ్మెంట్కి అయితే పార్షాలిటీ చూపిస్తున్నారు. సో బేస్ మోడల్ తీసుకోవడానికి ఒక పవర్, టాప్ మోడల్ తీసుకోవడానికి ఒక పవర్ పెట్రోల్ అయితే ఇస్తున్నారు. అదేంటో మహేంద్ర వాళ్ళకి తెలియాలి. సో దట్స్ ఇట్ గైస్, డీటెయిల్ రివ్యూ ఆఫ్ న్యూ మహేంద్ర XUV3X ఆఫ్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఫస్ట్ ఇన్ ఎక్స్క్లూజివ్ రివ్యూ డీటెయిల్ వాక్ అరౌండ్. మరి ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ పేజ్. అండ్ కార్ పర్చేస్ చేసే వాళ్ళకి VVC మహేంద్ర కొత్తగూడ బ్రాంచ్ విజిట్ చేయండి, సిగ్నల్ దగ్గరనే ఉంటుంది. ఈ వెహికల్ అయితే చాలా డిమాండ్ ఉంది, చాలా బుకింగ్స్ అయ్యి ఇప్పుడే. సో సూన్ డెలివరీ కోసం మన ఛానల్ నుంచి ఇప్పుడే విజిట్ చేయండి. స్క్రీన్ పర్సన్ కాంటాక్ట్ కాల్ చేయండి. స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ అనేవి ప్లాన్ చేద్దాము. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీరేమనుకున్న కార్ గురించి ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడర్తో పాటు సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బాయ్ సనీ. సీ ద నెక్స్ట్ వీడియో గైస్.